నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలయిక ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటానికి ఉపయోగపడతాయి. అన్నదమ్ముల్లా చక్కగా సహజీవనం చేస్తున్న ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎంతో ఆనందించారు, సంతోషించారు. ఘర్షణ వాతావరణం లేకుండా ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ముఖ్యమంత్రుల మధ్య, ప్రభుత్వాల మధ్య సహకారం అనేది చాలా కీలకం, అవసరం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంలో అనేక బ్యాంకు డిపాజిట్లు అలాగే మూలుగుతూ ఉన్నాయి. ఆ బ్యాంకు డిపాజిట్లు ఎంత ఉన్నది, ఏ దామాషాలో ఏ నిష్పత్తిలో పంపిణీ జరగాలి, ఏదైనా ఆస్తి పంపకాలు ఇరు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము ప్రకారము 58% ఆంధ్రప్రదేశ్కి, 42% తెలంగాణకు దక్కాలి. అలాగే 7 మండలాలు తెలంగాణకు చెందిన మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనము చేయటము ద్వారా 5 గ్రామాల ప్రజలు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. అడిగినదే తరువాయి రేవంత్ రెడ్డి నోరు తెరవగానే చంద్రబాబు నాయుడు ఓకే, ఏ 5 గ్రామాల ప్రజలు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నారో వారి ప్రయోజనాల కోసం, వారి యొక్క కన్వీనియన్స్ కోసం, అంటే వాళ్ళు రోజువారీ వాళ్ళ దినచర్య సక్రమంగా జరగటం కోసం 5 గ్రామాలు తెలంగాణలో విలీనం చేయటానికి అంగీకరించడం అనేది ఒక శుభ పరిణామం. ఆ విధంగా బ్రహ్మంగారి జ్ఞానంలో చెప్పారు, రాబోయే కాలంలో కలియుగంలో జల యుద్ధాలు రాబోతున్నాయి, నీటి కొరత ఏర్పడబోతూ ఉంది, జలం కోసం నీటి కోసం యుద్ధాలు జరగబోతున్నాయి అనే సమయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్న నదుల జలాల్ని సద్వినియోగం చేసుకోవాలి. సముద్రము పాలు కాకుండా నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటూ నదుల అనుసంధానము చేయవలసిన తరుణములో గురు శిష్యులైన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి చర్చించుకోవటం అనేది ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, గురు శిష్యుల ఇద్దరి కలయిక, దాని వెనకాల ఏదో రాజకీయ ఎజెండా ఉన్నది, రహస్య ఎజెండా ఉన్నదని రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా ఢిల్లీలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సరే బయటికి కనపడటానికి ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహాయ సహకారాలు, ఇరు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అభివృద్ధి చేశాడో దాన్ని తలదన్నేలా అమరావతి అభివృద్ధి చేసి రాష్ట్రానికి కావలసిన సంపదను సృష్టించగలిగిన ధీరుడు, అనుభవజ్ఞుడు, దార్శనికుడు చంద్రబాబు నాయుడని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇటువంటి తరుణంలో రాజకీయ గుసగుసలు ఏంటంటే ఏదో జరిగిపోతూ ఉంది. ఢిల్లీకి 6 నెలల కాల వ్యవధిలో రేవంత్ రెడ్డిని హైకమాండ్ 17 సార్లు పిలిచారు. ప్రతి చిన్నదానికి రేవంత్ రా ఢిల్లీకి చెప్పటం, ఈ విధంగా ఒక ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యని, ఆనాడు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ ఏ విధంగా అవమానపరిచారో మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతమవుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
రేవంత్ రెడ్డి మీద హైకమాండ్కి నమ్మకము విశ్వాసము లేదని, ప్రతిదానికి పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను పెడుతున్నారనే విమర్శలున్నాయి. చివరికి ఏదైనా వ్యాపార ప్రకటన లాంటి ప్రకటనలు, ప్రభుత్వ ప్రకటనలు పేపర్లో కానీ టీవీలో కానీ ప్రభుత్వ ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్ విడుదల చేసే సమయంలో కూడా రేవంత్ రెడ్డి పక్కన బట్టి విక్రమార్క బొమ్మ పెట్టాలని హుకుం జారీ చేయటము అది ఒకంత రేవంత్కి అసహనాన్ని తెప్పించిందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతూ ఉంది. అంతేకాదు రేవంత్ రెడ్డి ఆయన కేవలం ఒక 20 సంవత్సరాల కాల వ్యవధిలోనే అంచెలంచెలుగా ఎదిగి తనకంటే సీనియర్లు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరినీ దాటి తన వాక్చాతుర్యంతో రాజకీయ చతురతతో ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించి ఆయన 10 సంవత్సరాలు కనీసం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలనే సంకల్పంతో కొనసాగుతున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు 2024 జూన్లో పీఠాన్నెక్కాం, 34 వరకు తిరుగు లేకుండా 2 టర్ములు ముఖ్యమంత్రిగా పరిపాలించాలనే నిర్ణయానికి వచ్చేశారు. 2019లో చేసిన పొరపాటు జనసేనని బీజేపీని వీడటం వల్లనే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఉన్నచో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాదు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలయిక వెనుక ఏదో రహస్య ఎజెండా. ఇక మీదట హైకమాండ్ వారు రేవంత్ని ఇక ఆదేశించడం మొదలెట్టడం. ఏదైనా చెప్పాలనుకుంటే ఢిల్లీ నుంచి దూతను హైదరాబాదుకు పంపొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ముఖ్యమంత్రిని ఆయనేమి ఆటబొమ్మ కాదు. తన స్వశక్తితో దీనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశాడు. ఈ కాంగ్రెస్ పార్టీ విజయం వెనక అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానుల యొక్క సహకారంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడనేది ఒక విస్పష్టమైన విశేషం. ఇటువంటి సందర్భంలో ఆనాడు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు 1975లో ఇచ్చినప్పుడు దాన్ని ఆమె ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత కోల్పోయిందని కోర్టు ప్రకటించినప్పుడు అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని 1975 జూన్ 25న ప్రకటించి 2 సంవత్సరాల పాటు భారతదేశంలో చీకటి రాజ్యాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ 1977 ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగితే జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితుల్లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వచ్చింది. ఆనాడు అగ్రస్థానంలో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి ఇందిరాగాంధీపై తిరుగుబాటు చేసి రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ని నిలువున 2 ముక్కలుగా చీల్చి రెడ్డి కాంగ్రెస్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు, కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నాడు, అనేక మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నాయకులు ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు సోనియా గాంధీ ఏదైనా రేవంత్ని ఆదేశించడానికి ప్రయత్నిస్తే మళ్ళీ కాంగ్రెస్ ఆనాడు రెడ్డి కాంగ్రెస్, ఈనాడు రేవంత్ కాంగ్రెస్ కాబోతున్నది అని ఊహాగానాలు ఉన్నాయి. రేవంత్ కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడు ఎలాగో ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కనుక
అక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మద్దతు కూడా లభించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో మరో 26 మంది ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ గూటికి రాబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక హరీష్ రావు గురించి కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదిగో వచ్చే ఇదిగో వచ్చే హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నాడు. హరీష్ రావుకి కేటీఆర్కి సఖ్యత కుదరటం లేదు. ఇక టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోలుకోదు, పుంజుకోదు. ఇక పార్టీ పతనమే. చివరకు మిగిలేది రెండే పార్టీలు, కాంగ్రెస్ బీజేపీని. అందువల్ల రేవంత్ ఏదో ఒకరోజు ధిక్కార ధోరణికి వెళ్ళి రేవంత్ కాంగ్రెస్ ఆర్ అనే పార్టీ ప్రకటించి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఎన్డీఏ మద్దతుతో ముందుకు అడుగులు వేయబోతున్నాడనే ఊహాగానాలున్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఆయన రాజకీయ ప్రస్థానం ఇండిపెండెంట్గా మహబూబ్ నగర్ జిల్లాలో జెడ్పీటీసీగా గెలిచాడు. తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచాడు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచాడు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలో చేరదామనే ప్రయత్నం చేస్తే మహబూబ్ నగర్ జిల్లా నాయకులు ఆయన్ని టీఆర్ఎస్ పార్టీలో చేరకుండా చేశారు. అటువంటి సమయంలో 2007లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యొక్క ఆయన ఉత్సాహాన్ని, ఆయన తేజస్సును గమనించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని 2009లో 2014లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఆయన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమించడం అనేది విశేషం. 2017లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని గమనించిన రేవంత్ గురువు గారి యొక్క సలహా మేరకు పార్టీ మారదామనే నిర్ణయానికి వచ్చాడు. రేవంత్ రకరకాల రాజకీయ వర్గాల యొక్క సమాచారం ప్రకారం 2 పార్టీలతో చర్చ జరిపాడు. ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. బీజేపీలో నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయండి, పార్టీ గెలిస్తే నన్ను ముఖ్యమంత్రి చెయ్యండి అని అడిగాడనే ఊహాగానంలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి యూనివర్సిటీ స్థాయిలో ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉండే సంఘంలో పనిచేయటం జరిగింది. దానికి మీరు పార్టీలోకి రండి రేవంత్, మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షుడు చేయము, గెలిచిన తర్వాత మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కూడా చేయమని స్పష్టత ఇవ్వటం వల్ల బీజేపీకి వెళ్ళటం విరమించుకుని కాంగ్రెస్తో జరిగిన బేరసారాలలో వాళ్ళు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి అంగీకరించారు కనుక దాంట్లో చేరటం జరిగింది. ప్రవేశము వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రవేశించి కాంగ్రెస్ అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనకంటే చాలామంది సీనియర్లున్న తన యొక్క చాకచక్యంతో, వాక్చాతుర్యంతో, ఆర్థిక వనరులతో, చంద్రబాబు నాయుడు యొక్క ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించి కనీసం ఒక దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలనే దృఢ సంకల్పంతో ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ నుంచి రా వారానికోసారి మా ఢిల్లీకి వచ్చి దండం పెట్టి వెళ్ళే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాలకు గురువుగారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటము రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు, రైతు ప్రయోజనాలు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి మనకున్న జన వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆనందము, హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.